గత 5 ఏళ్లలో క్యాపిటల్ మార్కెట్లోని ఆశాజనకమైన ప్రాఫిట్స్ దేశంలో అనేక మంది దృష్టిని ఆకర్షించాయి. దాంతో అనేక మంది సాధారణమైన ప్రజలకు అందుబాటులో ఉన్న ఎస్ఐపి అట్రాక్ట్ చేసింది. ఎస్ఐపి అనే పదం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో అని కూడా తెలియని వారు కూడా ఇన్వెస్ట్ చేసి లాభపడ్డారు. తదనుగుణంగా ఇండస్ట్రీలో నెల నెల ఎస్ఐపి పెరుగుతూ వచ్చింది. కానీ రీసెంట్ కరెక్షన్కు డిస్టర్బ్ అయిన అనేక మంది తెలియక అడ్వర్స్ డెసిషన్ తీసుకుంటున్నారు. అలాంటి వారికి కనువిప్పి కలిగించే అత్యవసరమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. క్యాపిటల్ మార్కెట్లో మనం చేయవలసింది పేషెన్స్ పాటించడం, మీ ఇన్వెస్ట్మెంట్స్కు మరింత టైం ఇవ్వడం, మీడియాలో జరిగే నెగిటివ్ కాంపెయిన్కు దూరంగా ఉండండి. తరచూ మీ ఇన్వెస్ట్మెంట్స్ చూడకండి. మీ ఫండ్ మేనేజర్ను నమ్మండి. వారు క్యాపిటల్ మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉంటారు. మీకంటే తెలివిగా మీ ఇంట్రెస్ట్ని కాపాడగలిగే సమర్థులు. మీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒక గోల్తో ముడి పెట్టండి, దానికే స్టిక్ ఆన్ అవ్వండి. ఈ పరిణామాలు కద్దుమడిగేసరికి డ్రామాటికల్లీ యూ విల్ బి క్లోజర్ టు యువర్ డెస్టినేషన్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితాన్ని మార్చే మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ వీక్షించండి. ఇటీవల మన దేశంలో ఎస్ఐబి ఇన్వెస్ట్మెంట్స్ ఆశాజనకంగా పెరుగుతూ వచ్చాయి. అది ఒక శుభసూచకం. కానీ అది తిరోగమనం వైపు పయనం ప్రారంభించింది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోగా చేసినవి కూడా రిడీమ్ చేస్తున్నారు. అంటే ఇంకా చేయవలసిన దానికి వ్యతిరేకంగా వెళుతున్నారు అన్నమాట. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక అద్భుతమైన టూల్ ఫర్ ఫైనాన్షియల్ గ్రోత్. ఇది మార్కెట్ సమయం ఏ వైపు ఉన్నా సరే మీ ఉన్నతికి తోడ్పడుతుంది. మార్కెట్ పెరిగితే మీ టోటల్ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. మార్కెట్ తగ్గితే ఎన్ఏవి తగ్గి ఎక్కువ యూనిట్స్ మీ చెంతకు చేరతాయి. పేషెన్స్ పాటిస్తే అనతి కాలంలోనే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ అందుకోగలరు. ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇమాజిన్ చేయండి, మీరు 1000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి చేస్తున్నారు. 1 ఇయర్ పాటు చేశారనుకుందాము. మార్కెట్ తగ్గి బౌన్స్ అయిందనుకుందాము. పీరియడ్ని జనవరి టు డిసెంబర్గా తీసుకుందాం. జనవరిలో ఎన్ఏవి 100, ఫిబ్రవరిలో 95, మార్చిలో 90 తగ్గుతూ జూన్ జూలైలో 75 వరకు తగ్గి మళ్ళీ 5 రూపీస్ చొప్పున పెరుగుతూ డిసెంబర్కి 100కి వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీ 12,000కు గాను ఎంత మీ ఫండ్ వాల్యూ ఉంటుంది? జనరల్గా చాలామంది మా 12,000 మాకు ఉంటుంది అని అంటారు. కానీ ఒక చిన్న డిప్లో వాల్యూ 13,840 రూపాయలకు తీసుకుపోతుంది. అంటే 15% జనరేట్ అవుతుంది. ఒక్క పేపర్ పెన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసి చూడండి. అదే మంత్ ఆన్ మంత్ 10% తగ్గుతూ 50కి తగ్గి మళ్ళీ బౌన్స్ అయినప్పుడు మీ ఫండ్ వాల్యూ గ్రోత్ 40% ఉంటుంది. క్యాలిక్యులేట్ చేసి చూడండి. మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మార్కెట్ తగ్గితే బాగుంది అని కోరుకుంటారు. మరి నథింగ్ ఈజ్ పర్మనెంట్. Don't stress yourself too much, because no matter how bad the situation is, it will change. This is a 100% proven fact. మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే పైన కనపడుతున్న నంబర్కు కాల్ చేసి కాంటాక్ట్ చేయగలరు. మీ లైఫ్ పూర్తి ఫైనాన్షియల్ ప్లాన్ తయారు చేసుకోవాలని కోరుకుంటే గూగుల్లో QPFP ఫక్రుద్దీన్ షేక్ సెర్చ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. 2025 is one more opportunity to build your fortune. Market fluctuations are your friends, not your enemies, అన్నారు వారన్ బఫెట్. Let the dust settle down. Things will change. Maintain patience. Stay invested. Thanks for watching. Jai Hind, Jai Bharat.